ఈ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సత్తా చాటుతుంది. న్యూయార్క్ లో ఉన్న చెత్త పిచ్ లో ఇప్పటికే ఇండియా 2 మ్యాచ్లు ఆడింది. ఐర్లాండ్ పై 1, పాకిస్తాన్ పై 1. ఈ 2 మ్యాచ్లు కూడా ఇండియా గెలిచింది. అయితే ఇదే న్యూయార్క్ పిచ్ లో ఇండియా జూన్ 12న యుఎస్ఏతో మ్యాచ్ ఆడబోతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా కొన్ని మార్పులు చేయబోతుంది. గ్రూప్ ఏలో ఉన్న యుఎస్ఏ అండ్ ఇండియా ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడిన 2 మ్యాచ్లో కూడా విజయం సాధించాయి. సో జూన్ 12న న్యూయార్క్ లో జరిగే మ్యాచ్ లో ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీం సూపర్ 8 కి అర్హత సాధిస్తుంది. ఇండియా ఇంతకు ముందు ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా సేమ్ టీమ్ తో ఆడింది. కానీ ఇప్పుడు అమెరికాతో ఆడబోయే మ్యాచ్ లో ఒక మార్పు చేసే అవకాశం ఉంది. ఆ మార్పు ఏంటంటే శివం దూబే స్థానంలో సంజు శాంసన్ గానీ యశస్వి జైస్వాల్ గానీ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే శివం దూబే ఇంతకు ముందు జరిగిన 2 మ్యాచ్ల్లోనే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అటు బ్యాటింగ్ లో రాణించలేదు, ఫీల్డింగ్ లో కూడా క్యాచ్ డ్రాప్ చేశాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే శివం దూబే ఈ 2 మ్యాచ్లే కాకుండా బంగ్లాదేశ్ తో ఒక వార్మప్ మ్యాచ్ కూడా ఆడాడు. ఆడిన ఈ 3 మ్యాచ్ల్లో కూడా అసలు బాల్ టచ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. సో ఈ అట్టర్ ఫ్లాప్ ఆటగాడిపై వేటు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. యాక్చువల్ గా శివం దూబే ఐపీఎల్ సెకండ్ హాఫ్ నుంచి అసలు ఏమాత్రం ఫామ్ లో లేడు. టీ20 వరల్డ్ కప్ లో ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా రోహిత్ శర్మ శివం దూబేని బౌలర్ గా కూడా వాడుకోలేదు. యశస్వి జైస్వాల్ ఎలాగో స్పెషలిస్ట్ ఓపెనర్ కాబట్టి ప్లేయింగ్ 11 లో ఈసారి యశస్వి జైస్వాల్ చోటు సంపాదించవచ్చు. ఒకవేళ యశస్వి జైస్వాల్ ప్లేయింగ్ 11 లో ఉంటే ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ వస్తాడు కాబట్టి విరాట్ కోహ్లీ 1 డౌన్ లో వస్తాడు. ఎందుకంటే ఇంతకు ముందు ఆడిన 2 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ ఓపెనర్ గా వచ్చి ఒక మ్యాచ్ లో 1 రన్, ఇంకొక మ్యాచ్ లో 4 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో టీం మేనేజ్మెంట్ ఎప్పటిలాగే విరాట్ కోహ్లీని 3rd ప్లేస్ లో ఆడించాలని భావిస్తుంది. జైస్వాల్ పవర్ ప్లేలో ఎంత దూకుడుగా ఆడతాడో మనందరికీ తెలుసు. సంజు శాంసన్ కూడా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అయినప్పటికీ అతనికన్నా యశస్వి జైస్వాల్ ని టీంలోకి తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే దూబే ఒక్కడే కాకుండా ఇంకా ఏమైనా మార్పులు ఉంటాయంటే అది మనం చెప్పలేం. ఎందుకంటే ఈ టోర్నీలో ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తో పాటు పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ సత్తా చాటారు. అయితే రవీంద్ర జడేజా మాత్రం తన స్థాయికి తగ్గట్లు ఆడలేదు. 35 ఏళ్ల ఈ స్టార్ ప్లేయర్ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. పైగా 2 మ్యాచ్ల్లో 1 వికెట్ కూడా తీయలేదు. కాకపోతే జడ్డు ఫామ్ లోనే ఉన్నాడు. దీంతో ప్లేయింగ్ 11 లో అతను స్థానం కోల్పోయే అవకాశం చాలా తక్కువని చెప్పొచ్చు. ఈ లెక్కన కుల్దీప్ యాదవ్ లేదా యుజ్వేంద్ర చాహల్ కు తర్వాత మ్యాచ్ లో కూడా ఛాన్స్ రాకపోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.